హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రేషన్ కార్డ్ గురించి అయితే ఒక బిగ్ అప్డేట్‌తో అయితే మీ ముందుకొచ్చాననే జెప్తానండి. ఏంటి అంటే ఇప్పటివరకైతే రేషన్ కార్డ్స్ అయితే లేవు గదా! తెలంగాణ గవర్నమెంట్ అయితే స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే ప్రింట్ తీసింది మనకివ్వడానికి. అది ఎట్లా అంటే మనం ఇప్పటివరకైతే ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొనైతే మన అవసరాలకైతే వాడుకుంటున్నాం గదండీ! ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. అవి ఎప్పుడు ఇస్తారు అంటే ఆగస్ట్ 15థ్ రోజనైతే చెప్తున్నారండి. ఆగస్ట్ 15థ్ రోజు మీ రేషన్ షాప్‌లోనైతే ఇస్తారంట. 2 గంటల నుంచి 4 గంటల వరకైతే ఇస్తారంట. అది ఆ రోజే ఇస్తారా? లేదంటే నెక్స్ట్ డే ఇస్తారా? అనేదైతే మీరొకసారి రేషన్ షాప్‌కెళ్ళి ఆ సార్ వాళ్ళనైతే కనుక్కోండి. అది గూడా ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకు మాత్రమేనంట. ఈకేవైసీ చేయించుకోని వాళ్ళు ఎట్లా అంటే ఈకేవైసీ చేయించుకొని స్మార్ట్ కార్డ్ తీసుకోవాల్సుంటది. అది మరి మేము మొన్ననే చేయించుకున్నాం గదా! ఈకేవైసీ మరి మాకెందుకు రాలేదు స్మార్ట్ కార్డ్ అనేదైతే మీకు డౌట్ ఉంటది గదా! ఆ డౌట్ గురించి అయితే రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ చెక్ జేసుకోండి. ఆ స్టేటస్ ఎట్లా చెక్ జేసుకోవాలి అనేదైతే ఫుల్ వీడియో జేసినాము. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారెళ్లి చూడండి. ఇంకొక డౌట్ గూడా మీకు రావచ్చు. అదేంటి అంటే మేము ఈకేవైసీ గూడా చేయించుకున్నాము. స్టేటస్‌లో గూడా కరెక్ట్‌గానే ఉంది. అయినా గూడా మాకు స్మార్ట్ కార్డ్ ఎందుకు రాలేదు అనే డౌట్ అయితే మీకొచ్చుంటది. అది రేషన్ షాప్‌కెళ్ళి రేషన్ షాప్ సార్ వాళ్ళనైతే అడగండి. మరి కొన్ని కార్డ్స్ మాత్రమే ప్రింట్ అయినాయా? లేదంటే మొత్తం అయినాయా? కొన్ని కార్డ్స్ అయ్యి కొంతమందికే ఇచ్చిండ్రా? అందరికీ ఒకే రోజు ఇవ్వాలనేదైతే ఏం లేదు గదండీ! దాని గురించైతే రేషన్ షాప్ సార్ వాళ్ళనైతే అడిగి తెలుసుకోండి. ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థ్యాంక్ యూ.